नमामि धन्वन्तरिमादिदेवम् सुरासुरैर्वन्दितपादपद्मम्। ఆత్మీయులైన ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఆయుర్వేద సంహితకు స్వాగతం. మీతో మాట్లాడుతోంది ప్రొఫెసర్ డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. భారతీయ మహర్షులు ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి అందించిన గొప్ప కానుక ఆయుర్వేదం. ఈ మహోన్నతమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంలోని సనాతన శాస్త్రీయ విషయాల్ని, జీవన ప్రమాణాలను నేటి ఆధునిక జీవితానికి ఉపయోగపడేలా సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవివరంగా, సమగ్రంగా తెలియజెప్పే కార్యక్రమాల పరంపర ఇది. మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి మీకు అవసరమైన కార్యక్రమాన్ని ఎంచుకొని చూసే వీలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. మీకు నచ్చితే వీటి గురించి నలుగురికి తెలియజేయండి, వాళ్ళకి కూడా సహాయపడండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని నా ఆకాంక్ష. ఇక టాపిక్లోకి ప్రవేశిద్దాం. మతిమరుపు, మెమరీ లాస్ చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. కొంతమందికి అయితే ఈ సమస్య వల్ల అనేక అవకాశాలు కూడా కోల్పోతాయి. అలాగే కొన్ని సందర్భాలలో ప్రాణ ప్రమాదం కూడా వస్తుంది. మతిమరుపే కదా అని తేలిగ్గా దీన్ని తీసుకోకూడదు, దీని మీద జోకులు వేసుకోకూడదు. ఈ మతిమరుపు అంటే ఏమిటి, దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సలు ఏమిటి, అలాగే ఇతర సూచనలు, వీటన్నిటినీ తెలుసుకుందాం. మతిమరుపుని వైద్య పరిభాషలో ఆమ్నీషియా అంటారు. సాధారణ పరిభాషలో ఫర్గెట్ఫుల్నెస్ అంటారు. అలాగే ఇంపైర్డ్ మెమరీ అనే పేరు కూడా ఉంది. అంటే మెమరీ అనేది ఇంపైర్ అవటం. ఆయుర్వేదంలో ఈ సమస్యని స్మృతి భ్రంశం అన్న పేరుతో పిలుస్తారు. స్మృతి
అంటే జ్ఞాపకం, భ్రంశం అంటే ఏంటంటే ఈ జ్ఞాపక శక్తి తగ్గటం. అలాగే స్మృతి నాశం అనే పేరు కూడా ఉంది దీనికి. ఈ జ్ఞాపక శక్తి లోపం అనేది 3 రకాలుగా ఉంటుంది. తత్క్షణికం, ఇమీడియట్ మెమరీ లాస్. స్వల్పకాలికం, షార్ట్ టర్మ్ మెమరీ లాస్. దీర్ఘకాలికం, లాంగ్ టర్మ్ మెమరీ లాస్. తత్క్షణికం అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరన్నా ఒక ఫోన్ నెంబర్ చెప్పారనుకోండి, ఒక 10 సంఖ్యల ఫోన్ నెంబరు, వెంటనే మర్చిపోతారు. స్వల్పకాలికం అంటే ఏంటంటే మీరు మొన్న ఏం కూర వేసుకున్నారు, ఏ షర్ట్ వేసుకున్నారు అనేది మర్చిపోవటం. ఇక దీర్ఘకాలికం అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ లాస్. అంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్మృతి పథం నుంచి చిరిగిపోవటం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ మెమరీ లాస్ ఎందుకు వస్తుంది అంటే దీనికి కొన్ని కారణాలు దోహదపడతాయి. వీటిని తెలుసుకోవటం అవసరం. ఓల్డ్ ఏజ్ ఒక కారణం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అన్ని కణజాలాలు క్షీణిస్తూ ఉంటాయి. అలాగే మెదడులో ఉండేటటువంటి న్యూరాన్స్ కూడా క్షీణిస్తాయి, మెమరీ లాస్ వచ్చేస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం పౌష్టికాహార లోపం. సరైనటువంటి ఆహారం తీసుకొని పిల్లల్లో, అలాగే పెద్ద వయసులో ఉండే వాళ్ళల్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మెమరీకి ప్రోటీన్లు అనేవి అవసరం. కానీ సరైనటువంటి ఆహారం తీసుకునే వాళ్ళల్లో ప్రోటీన్, ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ వచ్చి ఆ తర్వాత కాలంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అలాగే మరొక కారణం డిప్రెషన్, కుంగుబాటు, మనోభిఘాతం. కుంగుబాటుకి గురైన వాళ్ళల్లో ఉచిత అనుచిత జ్ఞానం అనేది ఉండదు, అలాగే యథార్థ జ్ఞానం అనేది ఉండదు. దీంతో మెదడు అనేది గుర్తుంచుకునేటటువంటి శక్తిని కోల్పోతుంది. ఇక కొన్ని దీర్ఘకాలపు వ్యాధుల్లో కూడా జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డయాబెటీస్, మధుమేహం. అలాగే హైపోథైరాయిడిజంలో కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే మూర్ఛలు, ఫిట్స్ లో కూడా ఈ సమస్య వస్తుంది. మధుమేహంలో ఎందుకు వస్తుంది అంటే రక్తనాళాలు పూడుకుపోతాయి, మెదడుకి రక్త సరఫరా అందదు, పోషక తత్వాలు అందవు. హైపోథైరాయిడిజంలో శారీరక పనితీరు మొత్తం కూడా నెమ్మదిస్తుంది. ఇలా నెమ్మదిస్తుంది కాబట్టి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇక మూర్ఛల్లో అయితే హైపోక్సియా అంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు బ్రెయిన్ కి. ఇలాగ అనేక మార్లు జరగటంతో మెదడులో ఉండేటటువంటి ఈ న్యూరాన్స్ అన్నీ కూడా ఇవి క్రమక్రమంగా నిర్జీవం అయిపోతాయి. ఆ తర్వాత జ్ఞాపక శక్తి లోపం వచ్చేస్తుంది. అలాగే ప్రాణవాయువు తగ్గే సందర్భాలలో కూడా ఈ జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. ఉదాహరణకు తలకి ఏదైనా గాయం అయిందనుకోండి, ఇలా జరగచ్చు. అలాగే సర్జరీ తాలూకు దుష్ఫలితంగా కూడా ఇలా జరగచ్చు. అలాగే గుండెపోటు, దీని తర్వాత కూడా ఈ జ్ఞాపక శక్తి లోపం వచ్చేయచ్చు. అన్ని సందర్భాల్లో కూడా ఆక్సిజన్ అనేది తగ్గుతుంది కాబట్టి, ప్రాణవాయువు లోపం ఏర్పడుతుంది కాబట్టి, మెదడుకి రక్త సరఫరా అందదు కాబట్టి, అలాగే పోషకతత్వాలు అందవు కాబట్టి ఈ జ్ఞాపక శక్తి లోపం వచ్చేస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం ఫ్రీ రాడికల్స్ విడుదల. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్స్టేబుల్ గా ఉంటాయి శరీరంలో. ఇవి కదులుతూ ఈ స్టేబుల్గా ఉన్నటువంటి కణజాలాన్ని నిర్వీర్యపరుస్తాయి. ఉదాహరణకు స్మోక్ చేసే టైంలో ఇలా జరగచ్చు. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్థాలని బాగా తీసుకునే వాళ్ళలో నెయ్యి, నూనెలు, డాల్డా ఇలాంటివి బాగా వాడే వాళ్ళలో కూడా ఫ్రీ రాడికల్స్ విడుదలై జ్ఞాపక శక్తి లోపాన్ని కలిగేస్తాయి. అలాగే రసాయన పదార్థాల వినిమయం వల్ల కూడా ఈ జ్ఞాపక శక్తి లోపం వచ్చేస్తుంది. బాగా స్మోక్ చేసే వాళ్ళలో, లేదా పొగాకు నమిలే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, మత్తు మందులకి బానిసైన వాళ్ళలో ఈ జ్ఞాపక శక్తి లోపం వచ్చేస్తుంది. అలాగే మెదడుకి ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ సోకితే ఆ తర్వాత ఈ జ్ఞాపక శక్తి లోపం రావచ్చు. ఉదాహరణకు ఎన్సెఫలైటిస్, న్యూరోసిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడా ఒక కారణం, ముఖ్యంగా శారీరక ఒత్తిడి.
ఇంతకుముందు మానసిక ఒత్తిడి అనుకున్నాం కదా, స్ట్రెస్, డిప్రెషన్. ఇప్పుడు శారీరక ఒత్తిడి కూడా ఈ సమస్యను కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం సెన్సరీ ఓవర్లోడ్. అంటే ఒకేసారి ఎక్కువగా గుర్తుంచుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు కంప్యూటర్ ఎట్లయితే స్టక్ అవుతుందో అలా మెదడు మొద్దుబారిపోతుంది. అందుకే పరీక్షల టైంలో చాలా మంది ఎక్కువ చదివినా గానీ గుర్తుంచుకోలేరు. దీనికి కొన్ని అంశాలు దోహదపడతాయి. సెన్సరీ ఓవర్లోడ్కి చక్కెర తగ్గటం, అంటే రక్తంలో ఒకవేళ చక్కెర మొత్తాలు తగ్గితే అప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అలాగే మనోభిఘాతం, మెంటల్ ట్రామా. అలాగే మెనోపాజ్ టైంలో కూడా ఈ రకంగా సెన్సరీ ఓవర్లోడ్ జరుగుతూ ఉంటుంది రజోనివృత్తి టైంలో. మీకు జ్ఞాపక శక్తి లోపం ఉంది, అన్ని మర్చిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసుకుందాం. ఆహారంలో ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు నిలవ ఉండటానికి. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాన్ని వాడొద్దు. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతూ ఉంటారు. ఇలాంటి కృత్రిమ రంగులు కలిసినటువంటి ఆహార పదార్థాలను కూడా వాడొద్దు. ఒకవేళ మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయండి. అలాగే స్మోక్ చేసే అలవాటు ఉంటే కూడా మానేయండి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. 6 రసాలు ఉండేటటువంటి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్. మధురామ్ల, లవణ, కట్టుతిక్త కషాయ రసాలు ఉంటాయే, ఈ 6 రసాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎప్పుడు తీపి ఇష్టం కదా అని తీపి, అలాగే పులుపు ఇష్టం కదా అని పులుపు తీసుకోవద్దు. దీనికి మరొక మోడిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ప్రోటీన్స్ ఒక 50% ఉండేలాగా తీసుకోవాలి. మాంసకృతులు, పిండి పదార్థాలు ఒక 30% ఉండేలా తీసుకోవాలి. ఇక కొవ్వు పదార్థాలు బాగా తగ్గించి తీసుకోవాలి, 20% ఉండాలి. ఇలాగ మీరు ఆహారాన్ని చూసి తీసుకుంటే అప్పుడు మీకు జ్ఞాపక శక్తి లోపం అనేది ఇబ్బంది పెట్టదు. ఇక మన మనస్సు ఉభయేంద్రియం, అంటే జ్ఞానేంద్రియం అలాగే కర్మేంద్రియం కూడా. కాబట్టి ఇతర ఇంద్రియాల్లాగా దీన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయొచ్చు, స్ట్రెంథెన్ చేయొచ్చు. దీనికి ఒక అద్భుతమైన సాధనం మెడిటేషన్, ధ్యానం చేయండి. అలాగే మెదడుకి రక్త సరఫరా అందాలంటే వ్యాయామం చేయాలి. శారీరక వ్యాయామం చేస్తే కూడా మెదడుకి రక్త సరఫరా ఎక్కువగా జరుగుతుంది. అలాగే నిద్ర కూడా. అందుకే ఒక సామెత ఉంది, ఆకలి అన్ని రోగాన్ని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి స్లీప్ అనేది కనీసం ఒక 6 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోండి. అలాగే ఏది పడితే అది, ఏ మందు పడితే ఆ మందుని, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ని వాడద్దు. వైద్య సలహాతోటే ఏ మందునైనా వాడండి. ఎందుకంటే చాలా రకాల మందులకి జ్ఞాపక శక్తి లోపాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి. అలాగే అర్ధశక్తిగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. మానసిక వ్యాయామం కూడా చేయండి. సుశ్రుతుడు జ్ఞాపక శక్తికి కొన్ని చక్కని సూత్రాలు చెప్పాడు. నిరంతర పఠనం, కంటిన్యూస్ గా చదువుతూ ఉండటం, అలాగే ఇతరులతో చర్చించటం, డిస్కస్ చేయటం, దీంతో విషయం బాగా గుర్తుంటుంది. అలాగే ఇతర శాస్త్రాలను నేర్చుకోవటం, ఇంక్విజిటివ్ ఉంటుంది వేరే శాస్త్రాలను నేర్చుకుంటే. ఉదాహరణకు మీరు డాక్టర్ అనుకోండి, కంప్యూటర్స్ నేర్చుకోండి. కంప్యూటర్ ప్రొఫెషనల్ అనుకోండి, మీ శరీరం గురించి నేర్చుకోండి. అలాగే సదస్సులకి హాజరవటం, సెమినార్స్, సింపోజియమ్స్ ఇలాంటివి ఎప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి. నాకెందుకులే, నాకన్నీ వచ్చు కదా అనుకోకూడదు. అలాగే అన్నిటికంటే ముఖ్యం గురుముఖత నేర్చుకోవటం. ఎవరన్నా చెబితే విని నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యం. గైడ్లు ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి కదా అని అనుకోకూడదు. గురుముఖత నేర్చుకోవాలి, అప్పుడు విషయం బాగా గుర్తుంటుంది. ఇక ఈ సందర్భంగా ఆయుర్వేదంలో స్మృతి కలగటానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి అని చెప్పారు. స్మృతి అంటే జ్ఞాపకం. కాబట్టి ఈ అంశాల మీద కమాండ్ ఉంటే మీకు జ్ఞాపక శక్తి బాగా డెవలప్ అవుతుంది. ఉదాహరణకు నిమిత్త గ్రహణం. నిమిత్తం అంటే కాజు, అంటే ఏదన్నా ఒక ఫలితానికి కాజు ఉంటుంది కదా, ఆ కాజుని గనక మనం గ్రహిస్తే అప్పుడు ఆ ఫలితం గుర్తుంటుంది. అలాగే రూపగ్రహణం. రూపం అంటే విజువలైజేషన్, అంటే ఏదన్నా జ్ఞాపకం ఉంచుకోవాలి అనుకున్నప్పుడు దాని రూపాన్ని మీరు మనసులో నిక్షిప్తం చేసుకోవాలి, విజువలైజ్ చేయాలి. అలాగే సాదృశ్యం. సాదృశ్యం అంటే పోలిక, అంటే
ఒకదాన్ని గుర్తుంచుకోవాలనుకున్న దాన్ని మరొక దానితో పోల్చుకోవాలి. ఉదాహరణకు రామకృష్ణ అనేటటువంటి ఒక పేరుని మీరు గుర్తుంచుకోవాలనుకోండి, ఎవరో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. ఇప్పుడు మీరు రాముణ్ణి కృష్ణుని పక్క పక్కనే ఉండేటటువంటి ఏదైనా ఒక పోలికని మీరు పోల్చుకోవచ్చు. ఉదాహరణకు ఎన్టీ రామారావు అలాగే అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించినటువంటి ఒక సినిమాను గుర్తుపెట్టుకోవచ్చు. ఇక విపర్యయం అంటే ఆపోజిట్స్. ఉదాహరణకు మీరు ఒక నిప్పుని గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఐస్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాగ ఆపోజిట్. అలాగే రాముణ్ణి గుర్తుపెట్టుకోవాలనుకోండి, కామన్ పదం. రావణాసుడిని గుర్తుపెట్టుకుంటే ఆపోజిట్ అన్నమాట, రాముడు గుర్తుకొస్తాడు. అలాగే సత్వానుబంధం. సత్వం అంటే మనసు, అంటే మనసును లగ్నం చేయాలి. ఏదన్నా వినాలనుకున్నప్పుడు, జ్ఞాపకం పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు అది జ్ఞాపకం ఉంటుంది. ఇక అభ్యాసం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. అంటే కొన్ని పదుల వందల సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ జ్ఞాపకం అనేది నిక్షిప్తం అయిపోతుంది. అలాగే జ్ఞానయోగం. జ్ఞానం అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు మీరు చెస్ని ఎంతసేపు ఆడినా ఉపయోగం ఉండదు, ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. అలాగే ఎక్కాలు. టేబుల్స్ రాకుండా మీరు మ్యాథమెటిక్స్ చేయలేరు, కాబట్టి ముందు టేబుల్స్ నేర్చుకోవాలి. అంటే జ్ఞానం అనేది ఉండాలి ముందు, అప్పుడు మీకు అది జ్ఞాపకం ఉంటుంది. ఇక పునఃశ్రుతం అంటే మాటి మాటికి వింటాం. ఉదాహరణకు ఏదన్నా ఒక ఫార్ములాని మీరు గుర్తుంచుకోవాలనుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోవాలి. దీన్నే మాటి మాటికి వింటూ ఉండాలి. అందుకే చూడండి, పాటలు మీకు అసంకల్పితంగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మాటి మాటికి వింటారు కాబట్టి. ఇవన్నీ కూడా స్మృతి కలగటానికి దోహదపడతాయి, అంటే జ్ఞాపక శక్తిని పెంచుతాయి. వీటికి ఈ జ్ఞాపక శక్తి పెరగటానికి కొన్ని మంచి చికిత్సలు కూడా ఉన్నాయి. ఉసిరి, ఇది యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఉసిరి చూర్ణం ఒక 3 గ్రాముల మోతాదుగా నీళ్లతోటి కలిపి ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి తీసుకుంటూ ఉంటే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే తిప్పతీగ, దీన్ని గురూచి అంటారు. చూసారా, గుండె ఆకారంలో ఉంది. దీన్ని అమృత అన్న పేరుతో పిలుస్తారు. అమృతంలాగా పనిచేస్తుంది తిప్పతీగ. ఈ గుడూచి ఆకుల్ని ఇక్కడ మేము చూపిస్తున్నాం, కానీ ఇక్కడ మీకు కావాల్సింది తీగ, అంటే ఈ స్టెమ్. దీన్ని తీసుకొచ్చి మెత్తగా దంచి రసం తీసి 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకవేళ మీకు ఇది తాజాగా దొరకకపోతే గుడూచి సత్వం అన్న పేరుతో తెల్లటి పొడి ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా నీళ్లకు కలిపి వాడుకోవచ్చు. అతి మధురం వేరు చూర్ణం కూడా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీన్ని హిందీలో ములేటి అంటారు. అలాగే సాంస్క్రిట్ లో అయితే ఎస్టి మధు అన్న పేరుతో పిలుస్తారు. అతి మధురం, చాలా తీయగా ఉండేటటువంటి వేరిది. దీని చూర్ణాన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా నీళ్లకు కలిపి గాని లేదా తేనెకు కలిపి గాని నాకొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శంఖపుష్పి. దీని స్వరసం అంటే మొత్తం మొక్కని తీసుకొచ్చి దంచి గుడ్లో వేసి పిండి రసం తీసి ఆ రసాన్ని 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకవేళ ఇదంతా చేసుకోలేకపోతే మీకు శంఖపుష్పి సిరప్ దొరుకుతుంది, దాన్ని తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. అలాగే కాంపౌండ్ ఫార్ములేషన్స్ చూద్దాం. ఉసిరి చూర్ణం, నువ్వు పిండి, ఈ మిశ్రమాన్ని దీన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తేనె ఆవు నెయ్యిల అనుపానంతో ఒక 40 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే బ్రాహ్మీ స్వరసం. బ్రాహ్మీ చూసారా, మెదడు ఆకారంలో ఉంది. అతి మధురం వేరు పొడి, అలాగే తిప్పతీగ రసం, శంఖపుష్పి, ఇంత ముందు వీటన్నిటిని చెప్పుకున్నాం. వీటి మిశ్రమాన్ని ముద్ద రూపంలో అంటే ఒక పేస్ట్ లాగా పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా గృహ చికిత్సలు. అయితే కొన్ని సందర్భాలలో ఈ జ్ఞాపక శక్తి లోపం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రామబాణం లాగా పనిచేసే ఔషధాలు చాలా ఉన్నాయి. అయితే ఇవి అందరికీ ఒకే రకంగా పనిచేయవు.
మీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి వీటిల్లో అనువైన దాన్ని మేము సెలెక్ట్ చేసి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు నాడి చూస్తాం, అలాగే దేశం, దూషం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయహ, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఈ అన్ని అంశాలని మీలో పరీక్ష చేసి వీటికి సరిపోయేటటువంటి ఔషధాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంతమందిలో వసాది చూర్ణం అనే దాన్ని ఇస్తూ ఉంటాం. వసపోసిన పెట్లా మాట్లాడతాడు అంటారే ఆ వస. కొంతమందిలో సరస్వతి లేహ్యం అనే దాన్ని సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాం. ఇంకా మరి కొంతమందిలో బ్రాహ్మీఘృతం బాగా పనిచేస్తుంది. ఇంకా కొంతమందిలో బ్రాహ్మీ వటి అనే దాన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే స్మృతిసాగర్ రసం, ఇది కూడా కొంతమందిలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా ఈ ఔషధాలను ఇస్తూ ఉంటాం. అవసరమైన సందర్భాలలో ధారా చికిత్స అంటే థర్డ్ ఐ అంటారే నుదురు, ఈ నుదుటి మీద ఔషధ సిద్ధ తైలాన్ని ధారలాగా పడేలా చేస్తాం కొంతసేపు, 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు. దీంతో ఆజ్ఞా చక్రం శక్తివంతం అయ్యి మెదడు మీ చెప్పు చేతుల్లో ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుండిపోతుంది. అలాగా మీ మెదడు శక్తివంతం అవుతుంది. వీటన్నిటినీ మీరు తీసుకుంటే ఈ జ్ఞాపక శక్తిని మీరు సాధించవచ్చు. జ్ఞాపక శక్తి అనేది సహజంగా వచ్చేది, నేనేమీ చేయలేను అని నిరాశపడాల్సిన పని. చూశారు కదా, ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ అంశం మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు గాని సందేహాలు గాని ఉంటే మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడొచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నన్ను కలవచ్చు. నేను ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య మీ కాల్స్ ని పర్సనల్ గా అటెండ్ అవుతాను. నమస్తే. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. మీ మురళీ మనోహర్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.